హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను చేసిన రెసిపీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరైతే చేస్తుంటారో, వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళ కోసం పర్ఫెక్ట్గా ఉండే డిన్నర్ ఆప్షన్ అదేనండి. వెరీ హెల్దీ, వెరీ క్రంచీ అండ్ వెరీ న్యూట్రిషియస్ అయిన ఈ సలాడ్ని ఎలా తయారు చేస్తారు. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో దీనికి కావాల్సిన చూడండి, ముఖ్యంగా 3 గుడ్లు తీసుకున్నాను, ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే బ్రాకులీ, అలాగే చెర్రీ టమాటోస్, అలాగే కొన్ని బేబీ కార్న్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మనం అన్ని 100 గ్రామ్స్ తీసుకున్నాం. 100 గ్రామ్స్ ఆఫ్ బేబీ కార్న్ తీసుకున్నాం. ఇప్పుడు నేను తయారు చేస్తున్న సలాడ్ 3 పీపుల్కి సఫిషియంట్ అండి. 3 సరిపోయినట్టు ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా సలాడ్ అనేది ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంది. చిన్న బౌల్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అయితే ఈ సలాడ్స్ తినడం వల్ల మనకి ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి. దీనిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈజీ అండి. అయితే ఎగ్ యాడ్ చేయడం వల్ల మనం ప్రోటీన్ కూడా యాడ్ చేస్తున్నాము. ఎప్పుడైనా మనం సలాడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది మనం మైండ్లో ఉంచుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న వెజిటబుల్స్ క్వాంటిటీ, తర్వాత దానిలో ప్రోటీన్ కూడా యాడ్ చేయాలి. అలాగే క్రంచీనెస్ కోసం కొన్ని నువ్వులు కానీ లేదా వేయించిన వేరుచెన్న గుడ్లు కానీ ఇలాంటివి యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చూడండి, బ్రోకలీని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే బేబీ కార్న్ కూడా చిన్న చిన్న పీసెస్గా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. అయితే వీటిని మనం బ్లెండ్ చేద్దాం. డైరెక్ట్గా సాటే చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి అండ్ దీనిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ కూడా తగ్గుతుంది. కాబట్టి బ్లెంచింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బ్లెంచింగ్ అంటే ఏమీ లేదండి, కొంచెం వాటర్ని వెయిట్ చేసుకోండి. బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పుడు మనం వెజ్జెస్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 2 to 3 minutes మాత్రమే ఉంచాలి, ఇంకెక్కువసేపు ఉంచకూడదు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే అసలు కలర్ మారదు, అలాగే క్రంచీనెస్ కూడా రిమైనింగ్ ఉంటుంది. సో ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ముఖ్యంగా పాలకూర కానీ ఇలాంటి బ్రకోలీ అలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ అన్నీ కూడా బ్లెంచింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అయితే మనం 2 to 3 minutes వరకు మాత్రమే ఉంచాలి. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసుకుందాం. ఇంకా పక్కన పెట్టేసుకొని మిగతా ప్రొసీజర్ చూద్దాం. సో ఇలా పక్కన పెడితే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో వాటర్ అంతా వచ్చే వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ముందుగా మనం సాటే చేసుకోవడానికి బేసిల్ లీవ్స్ తీసుకున్నాను. అలాగే కొన్ని గార్లిక్ క్లోవ్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక మీకు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే మిరియాల పొడి, ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక క్యూబ్ బటర్ని యాడ్ చేసి అది వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్గా వెల్లుల్లి, పచ్చిమిర్చి వేద్దాం. దీనివల్ల మంచి అరోమా వస్తుందన్నమాట. ఈ అరోమేటిక్ స్పైసెస్ మొత్తం మన వెజిటబుల్స్కి యాడ్ అయ్యి మనం తినగలుగుతాం. బికాజ్ మనం మసాలాలు తినే అలవాటు ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తినడం అంటే కొంచెం కష్టం. సో అందుకే ఈ వెల్లుల్లిని కొంచెం వేయించండి, చాలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది, మరీ వేయించక్కర్లేదు. అలాగే పచ్చిమిర్చి, కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మిరియాల పొడి కూడా యాడ్ చేస్తాం, బట్ మనం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. సో మన వెజ్జెస్ అన్నింటికి ఈ అరోమా అంతా యాడ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. బికాజ్ మనం కూరగాయలు అవి తినేవాళ్ళం కాబట్టి మనకి మసాలాలు ఎక్కువ ఇష్టం కాబట్టి పూర్తిగా మసాలాలు లేకుండా తినడం చాలా కష్టం. అట్లీస్ట్ వెల్లుల్లి ఉన్న ఆ ఫ్లేవర్తో మనం చక్కగా తినచ్చు. సో ఇక్కడ బ్లాంచింగ్ ఒక 2 minutes చేశాను. అలాగే ఇప్పుడు ఫ్రై చేయాలి 3 minutes. కంప్లీట్లీ 5 minutesలో అయిపోతుందండి. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కొంచెం సాల్ట్ ఇష్టమైతే యాడ్ చేయండి. ముందుగానే మనం వెజిటబుల్స్ని సాల్ట్ వాటర్లోనే బ్లెండ్ చేస్తాం. సరిపోదు అనిపిస్తే కొంచెం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇంక మన వెజ్జెస్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. సో కంప్లీట్లీ 5 minutes మాత్రమే ఇక్కడ మనం వేయించాక స్టవ్ ఆఫ్ చేసి మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. అలాగే బేసిల్ లీవ్స్ని యాడ్ చేశాను. ఇది చాలా చాలా మంచిదండి హెల్త్కి. సో అవి యాడ్ చేసుకోండి. ఇంకంతే, మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. స్టవ్ ఆపాక మాత్రమే ఇవన్నీ వేసాను, మిరియాల పొడి, బేసిల్ లీవ్స్ మొత్తం కలుపుకోండి. ఇంకా రెడీ టు సర్వ్ అన్నమాట. సో వీటితో పాటు మనం బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. దాంతోపాటు క్రంచీనెస్ అండ్ ఎక్స్ట్రా గుడ్ కొలెస్ట్రాల్ కోసం ఈ పంకిన్ సీడ్స్ని కూడా రోస్ట్ చేసి మరీ యాడ్ చేశానండి. కొంచెం వేయిస్తే అక్కడక్కడ అవి తగులుతూ బాగుంటాయి. సలాడ్స్లో చాలా రకాలు చేయొచ్చు, డ్రెస్సింగ్స్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఈరోజు తయారు చేసిన సలాడ్లో అయితే ఇంకే డ్రెస్సింగ్ యాడ్ చేయట్లేదండి. బటర్ వేసాం ఆల్రెడీ, పెప్పర్ కూడా సాల్ట్ పెప్పర్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా యాడ్ చేయట్లేదు. తర్వాత చెర్రీ టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక 3కి సరిపోయిన సలాడ్ రెడీ అయిపోయింది. సో ఎగ్స్ని అలా కట్ చేసుకుంటారో లేక అలా ఉంచుకుంటారో మీ ఇష్టం. ఈ చెర్రీ టమాటోస్ కూడా చాలా చాలా డెలిషియస్ ఉంటాయండి, చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ సలాడ్స్లో. సో చూడండి, మన కలర్ఫుల్ ప్లేట్ రెడీ అయిపోయింది.
ఇక ఎలాంటి డిన్నర్ మనం ప్రిపేర్ చేసి తిన్నప్పుడు ఇంకా బరువు తగ్గకుండా ఎలా ఉంటామండి, ఈజీగా బరువు తగ్గొచ్చు, దాంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి సలాడ్ 1 సర్వింగ్లో మీకు 200 to 250 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. అదే రిమైనింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదండి, చపాతీలు, ఫుల్కాలు అలాంటి వాటితో పోలిస్తే మనకి హాఫ్ ఆఫ్ క్యాలరీస్ మనం ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. మరి వెయిట్ లాస్ అవ్వడం ఈజీగా అవ్వచ్చు. అలాగే దీనిలో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. గుడ్ ఫైబర్, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ ఎగ్ ఎల్లో దీనిలో. అలాగే మనం పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా న్యూట్రిషియస్ ఉంటుంది. మరి కలర్ఫుల్ సలాడ్ ప్లేట్ మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వండి. So see you in another video. Till then, bye bye, take care and thank you for watching.